వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు దగ్గరగా సమయం అవుతోంది. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది, కొన్నింటిని పట్టాలెక్కించేసింది, మరికొన్నింటిని ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. ఆర్థిక లోటును అధిగమిస్తూ ఒక్కో మెట్టు ఎక్కాలని రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తున్నప్పటికీ ఆర్థికంగా ముడిపడిన సమస్యలు మాత్రం సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా యూరియా కష్టాలు రైతన్నలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. రైతులు పొలాలను వదిలేసి సొసైటీ ఆఫీసుల దగ్గరే పడిగాపులు కాస్తున్న పరిస్థితులు. కొన్ని చోట్ల యూరియా కష్టాలు ఘర్షణలకు కూడా దారితీస్తున్నాయి. ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందో క్లారిటీ లేదు. ఆరుగాలం కష్టపడే రైతులు మాత్రం నిత్యం ఆందోళనతో కొనసాగుతున్నారు. చివరకు రైతులను పోలీస్ స్టేషన్కు తరలించి టోకెన్లు ఇవ్వాల్సిన దుస్థితి దాపరించింది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేటు విద్యాసంస్థలు ఇచ్చిన అల్టిమేటం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థల నిరవధిక మూసివేతకు పిలుపివ్వడంతో సర్కార్ దిగొచ్చి వారితో చర్చలు జరిపింది. తాత్కాలిక పరిష్కార మార్గాన్ని అన్వేషించింది. సర్కార్ ఈ వారంలో 600 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది. దీపావళిలోపు మరో 600 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. ఇది తాత్కాలిక ఉపశమనమే. ఈ మేరకు నిధులు సర్దుబాటు ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బంది. పిల్లల ఫీజు బకాయిల కోసం పలుచోట్ల విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతూనే ఉన్నాయి. వారికి ఎంపీ ఆర్ కృష్ణయ్య మద్దతు పలికారు. పిల్లల ఫీజులను మంత్రులు మింగేస్తున్నారని ఆరోపించారు. ఆర్ కృష్ణయ్య 30,000 కోట్లు అప్పులు తెచ్చారు. నెలకు 18 నుంచి 20,000 కోట్ల ప్రభుత్వ ఆదాయం ఉంది. 22 నెలల్లో 4.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 6,000 కోట్లు ప్రభుత్వానికి పడనా, పిల్లలకు చదువుకోవడానికి పడనా? మంత్రులు విమానాలలో తిరుగుతున్నారు, మంత్రులు కోట్ల కొద్ది సంపాదించి భూములు కొంటున్నారు, బినామీ పేర్ల మీద ఆస్తులు కొంటున్నారు. ఒక్కొక్కరిని కక్కిపిస్తాం, ఎందుకంటే అవన్నీ పాల్పడుతున్నారు. ఆ పిల్లల సొమ్ము, స్కాలర్షిప్ల సొమ్ము, ఫీజుల బకాయిలు మంత్రులు ఎమ్మెల్యేలు మింగుతున్నారు. ఇదే నా న్యాయం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇక ఈ బకాయిల గొడవ ఒక ప్రైవేటు విద్యాసంస్థలతోనే ఆగిపోలేదు. ప్రైవేటు ఆసుపత్రులు కూడా క్యూ కట్టాయి. తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తామని అల్టిమేటం ఇచ్చాయి. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిన పరిస్థితి. ఆరోగ్యశ్రీ కింద తెలంగాణలో అనుసంధానమైన ప్రైవేట్ ఆసుపత్రులు 323. పెద్ద మొత్తంలోనే బకాయిలు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన చర్చల్లో దాదాపు 140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. అందులో 100 కోట్లు విడుదల చేసినట్టు టాక్. త్వరలోనే 40 కోట్లు విడుదల చేస్తామని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు 1,400 కోట్లు అనేది నెట్వర్క్ ఆసుపత్రులు చెప్పే మాట. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తుంది అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక వేతనాల పెంపు డిమాండ్తో తెలంగాణలో అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. ఏకంగా కొడంగల్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు అంగన్వాడీలు. మంత్రుల ఇళ్లను వదలలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు 18,000 వేతనంతో పాటు పీఎఫ్ పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కూడా బడ్జెట్ కేటాయించాల్సి ఉండటంతో ప్రభుత్వం ఏం చేస్తున్నది అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని సర్కార్ ఆలోచిస్తున్న తరుణంలో ఇలా సమస్యలన్నీ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే హైకోర్టు తీర్పుతో గ్రూప్ 1 పరీక్ష సమస్యకు పరిష్కారం ఎలాగో తోచడం లేదు. ఇటు చూస్తే ప్రజా సంఘాలు, వివిధ సంస్థలు ఒకేసారి నిరసనలు చేపట్టడం కాంగ్రెస్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం, ఒకవైపు రైతులకు సంబంధించి యూరియా కొరత, మరోవైపు అంగన్వాడీలు, మరోవైపు విద్యార్థులు, ఓవైపు స్థానిక ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గడువు ముంచుకొస్తుంది. రకరకాల సమస్యలతో రేవంత్ సర్కార్ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ప్రతిదానికి కూడా బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ కేటాయించడంలో కూడా లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా రేవంత్ సర్కార్ సుడిగుండాల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. ఎలా చూడాలి ఈ పరిస్థితిని, ఏం చెప్తారు? డీటెయిల్స్ ఏంటి? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజానికి ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా తయారైంది. ఓవైపు రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవడం, ఓవైపు ఉద్యోగుల పరంగా, ఇంకోవైపు విద్యార్థుల పరంగా ఎటు చూసినా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నది. 22 నెలల ప్రభుత్వంలో మొదటి నుంచి అధికారంలోకి రాగానే రైతు బంధు అంటే రైతు భరోసా వేయాల్సినటువంటి క్రమం నుంచి మొదలు పెడితే ఇంకా రైతు భరోసా 2 పెండింగ్ లోనే ఉన్నాయి.
మొన్న ఎన్నికలు వస్తున్నాయన్నటువంటి సమయంలో పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న టైంలో రైతు బంధును ఒక దఫా రైతు బంధు రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రైతు రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో చేయలేకపోయారు అన్నటువంటి విమర్శలను ఈవెన్ ప్రభుత్వమే ఒప్పుకుంది. తుమ్మల నాగేశ్వరరావు ఒప్పుకున్నారు. అప్పుడు హరీష్ రావును రాజీనామా చేస్తారా సవాల్ విసిరారు. సో ఆ సవాల్ నుంచి మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. ఆ తర్వాత లగిచెర్ల ఘటనలో రైతుల భూముల విషయంలో అక్కడ ఫార్మా కంపెనీలు తీసుకొస్తామన్నారు. గతంలో కేసీఆర్ సేకరించినటువంటి 1000 ఎకరాల ఫార్మా సిటీ కోసం సేకరించినటువంటి భూముల్ని అట్లాగే ఉన్నాయి. దాన్ని 4 సిటీ కోసం వాడుతా ఉన్నారు. ఆ 4 సిటీ అట్లాగే ఉండిపోయింది. దళిత బంధు అట్లాగే ఉండిపోయింది. ఫ్రీ బస్ ఒకటి తప్ప మిగతా ఏ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అన్నటువంటి విమర్శల్ని మూట కట్టుకుంటోంది. ఆరోగ్యశ్రీ బిల్లుల పెండింగ్ పేమెంట్ సంబంధించినటువంటి ఆ చెల్లింపుల విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక చివరగా ఇప్పుడు గ్రూప్ 1 ప్రభుత్వానికి నిజానికి మెడకు చుట్టుకుందని చెప్పాలి. గ్రూప్ 1 పరీక్షలు ఇంకొక 60 పోస్టులు అదనంగా యాడ్ చేసి గ్రూప్ 1 రిలీజ్ చేసి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని కండక్ట్ చేశారు. వాల్యుయేషన్ కూడా అయిపోయింది. ఇక రేపు మాపు ఉద్యోగాలు వస్తాయనుకున్నటువంటి టైంలో 2 సెంటర్లలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా అందరికందరూ ఎట్లా సెలెక్ట్ అవుతారు, ఇది కొంత అనుమానాస్పదంగా ఉందంటూ హైకోర్టు మెట్లెక్కితే హైకోర్టు రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు విద్యార్థులు కూడా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కుతున్నాయి. అటు అంటే ఇప్పటికే ఏళ్లకేళ్లు గత 10 ఏళ్ల నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసింది లేదు. ఒకవేళ కండక్ట్ చేసిన పేపర్ లీకేజ్లతోటి అవన్నీ ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఆనాడు టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ జరగడం, అందులో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగుల ద్వారా ఎక్కడెక్కడనో ఉన్నటువంటి వాళ్ళ త్రూ పేపర్ లీక్ కావడం, వేలకు లక్షలకు పేపర్లు అమ్ముకోవడం. సో గ్రూప్ 1 ఎగ్జామ్ పూర్తిగా రద్దయిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక 60 పోస్టులను జత చేసి యాడ్ చేసి గ్రూప్ 1 కండక్ట్ చేసి విజయవంతంగా ముందుకెళ్ళినా కానీ ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్నటువంటి ఒక అభాండాన్ని మూట కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇప్పుడు కోర్టు మళ్ళీ ముట్టకాయలు వేసింది. దీన్ని పూర్తిగా రద్దు చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఏళ్లకేండ్లు ఏజ్ బారైపోతోంది. అటు స్టడీ సెంటర్స్ ఉన్నాయి. ఆ స్టడీ సెంటర్లలో విద్యార్థులు ఏజ్ బారైతుంటే చదువుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ 10-12 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు గ్రూప్ 1 కోసం. బట్ ఆ ఉద్యోగం రావట్లేదు. భవిష్యత్తులో నమ్మకం కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్, గతంలో గురుకులాల రియంబర్స్మెంట్ కూడా జరిగింది. విద్యార్థులు ఇంటర్మీడియట్ కాలేజీలు అన్ని కూడా బంద్ చేశారు. ఆ తర్వాత ఆ టైంలో ఐన్యూస్ కూడా దీని మీద ప్రత్యేక చర్చ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కాలేజీలు రీఓపెన్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు 6 నెలల తర్వాత మళ్ళీ సేమ్ కండిషన్ మళ్ళీ మొదలైంది. విద్యార్థులకు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ 1200 కోట్ల రూపాయల బకాయిలు ఉంది. సో ఇప్పుడు టోకెన్ల సిస్టంలో రిలీజ్ చేస్తామన్నారు. దసరా లోపు కొంత, దీపావళికి కొంత. సో 600 కోట్లు ప్లస్ 600 కోట్లు. సో ఏదైతే ప్రయారిటీ ఉందో వాళ్ళకు కేటాయిస్తామని చెప్పేసి కొన్ని టోకెన్లు కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. అది కూడా ఇమ్మీడియట్ ఇచ్చేది కాదు, ఇది కూడా దఫల వారీగా ఇస్తా ఉంటారు. ఇట్లా చాలా అంశాల్లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దీనికి తోడు రాజకీయ పరంగా కూడా ఆ 10 మంది ఎమ్మెల్యేల విషయం కూడా ప్రభుత్వానికి గుదిబండలా మారింది. మాట్లాడదాం ఇంకా మిగతా అంశాల్లో. మా కరెస్పాండెంట్ స్వామి కూడా జాయిన్ అయ్యారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డ్రైవ్ విల్ బి కంటిన్యూడ్. రఘు ఒక సినిమాటోగ్రఫర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. kapumatrimony.com లో కలుసుకున్నాను. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. కాపు మ్యాట్రిమోనీ. సమస్యల వలయం, సమస్యల సుడిగుండంలో ప్రభుత్వం నడపాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఒకవైపు ఖజానా ఖాళీ అయింది, ఖజానా లేదంటున్నారు. బయట అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదు. 22 నెలలు అయిపోయింది. ఇంకొక సగం కాలం గట్టెక్కాలి. బట్ ఈలోపు ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్ళాలి. అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. తెలంగాణ నమ్మేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కొరత ఏర్పడుతుంది. జాబ్ కాలర్ 2 లక్షల జాబులు అట్లాగే ఉన్నాయి. మా కరెస్పాండెంట్ స్వామిని అడుగుదాం. స్వామి, ఫీజు రియంబర్స్మెంట్ మొదలు రైతుల విషయం, యూరియా విషయం, రైతు భరోసా విషయం, తులం బంగారం విషయం, ప్రతిదీ ఇంకా కామారెడ్డి డిక్లరేషన్ ఇంకా అది అట్లాగే ఉంది. దానిపైన ఏ నిర్ణయం ఇంకా ఫైనల్ గా లేదు. ఎట్లా చూడొచ్చు, ప్రభుత్వం ఎట్లా ఎదుర్కోబోతోంది ఉన్నటువంటి పరిస్థితుల్ని? అంటే శ్రీకాంత్, ఇప్పుడు ఈ నెలంతా కూడా, ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత గుదిబండగా, ఇబ్బందికరంగా పరిస్థితిగా మారింది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు ఇటు యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే, ఇటు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ విషయంలో నిరుద్యోగులు, అదేవిధంగా ఇప్పుడు ఆ ఫీజుల కోసం ఇటు కాలేజీ యాజమాన్యాలు, ఇటు మరోవైపు తమ రావాల్సిన బకాయిల కోసం ఆసుపత్రులు, త్వరలోనే రేషన్ డీలర్లు కూడా ఒకవైపు సమయపాట పట్టే పరిస్థితి కనబడుతుంది. అన్ని వైపుల నుంచి కూడా ముప్పేట దాడి
రాష్ట్ర ప్రభుత్వం మీద కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇంకో కొత్త విషయం కనబడుతుంది మనకు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2,50,000 కోట్ల అప్పు చేసింది. తీసుకొచ్చిన అప్పు నిధులను ఏం చేస్తున్నారనే చర్చ అయితే ఒకవైపు మొదలైంది. వారికి కావాల్సినటువంటి వారికి ఆదాయం వచ్చే మార్గాల్లో మాత్రమే ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి బీజేపీ ఎంపీ, ఒకవైపు బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఏకంగా రాష్ట్ర మంత్రులపైన ఆరోపణలు గుప్పించారు. వారంతా కూడా అవినీతికి పాల్పడుతున్నారు తప్ప వెల్ఫేర్ పట్టించుకోవట్లేదు. ఒకవైపు ఒక ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్ ఆసుపత్రులంతా కూడా ఒకవైపు సమ్మెకి వెళ్తే ఆ శాఖ మంత్రి ఒకవైపు దామోదర రాజనరసింహ దాన్ని పిలిచి మాట్లాడాల్సింది పోయి ఆరోగ్యశ్రీ సీఈఓకి అప్పచెప్పి కూర్చుకున్నారు. వాళ్ళంతా కూడా వారు రావాల్సిన బకాయిల కోసం వాళ్ళంతా కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసి ప్రజల ప్రాణాలకు తీసుకొచ్చేలా ఉన్నారు. నిన్నటి నుంచి ఒకవైపు కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి కాలేజీల యజమానులంతా కూడా ఫీజు రింబర్స్మెంట్ కోసం అల్టిమేటం ఇచ్చి ఒకరోజు కాలేజీలు బంద్ చేసేసరికి రాష్ట్ర ప్రభుత్వం పిలిచి లక్షలాది మంది విద్యార్థులతో ముడిపడి ఉన్న విషయం కాబట్టి 600 కోట్లు ఇమీడియట్గా ఇస్తామని చెప్పి టోకెన్ ద్వారా ఇస్తాము, తర్వాత 600 కోట్లు దీపావళి తర్వాత ఇస్తామని చెప్పి చేతులు దులుపుకుంది. మొత్తానికైతే ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడ్డట్టు కనబడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పైన ముప్పేట దాడి అయితే కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ఒకవైపు జరుగుతున్నటువంటి యూరియా ఇష్యూలో తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఇనిషియేషన్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులతోటి కేంద్ర ప్రభుత్వ సెక్రటరీస్తో మాట్లాడి దాన్ని కొంత సాల్వ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకవైపు అదను ఎత్తిపోతుంది. సకాలంలో యూరియా వేయకపోతే పంట ఒకవైపు నష్టపోతాము, సరైన దిగుబడి రాదని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. అనేక చోట్ల మహిళలు కొట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వారికి టోకన్లు ఇచ్చి వారికి ఒక్కొక్క యూరియా బత్త ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 200లకు వచ్చే యూరియా బత్త కోసం రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, రోజుకు 500-1000 రూపాయలు వచ్చే కూలీని వదిలిపెట్టుకొని 1-2 రోజులు రోడ్లపైనే పడిగాపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారికి రోజుకు 1000 రూపాయల కూలీ మిస్ అవుతూ 200 యూరియా బస్తా కోసం ఇబ్బంది పడుతున్నారు. తాము పెట్టినటువంటి పంట ఎడ దెబ్బతింటుందో అని చెప్పేసి చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏ రోజు యూరియా కొరత వచ్చేది కాదు. 6 నెలల ముందుగానే కేసీఆర్ ప్లాన్ చేసుకుని ప్రతి సమస్యను సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి ప్రభుత్వానికి ఒక ముందస్తు చూపు లేకపోవడంతో కూడా మంత్రులు తమకు పట్టనట్టు వివరించడం కారణంగా ముఖ్యమంత్రి ఎవరిని కూడా రివ్యూలు చేయని కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. మొత్తానికైతే అన్ని వైపుల నుంచి కూడా ప్రభుత్వం పైన సమస్యల సుడిగుండంలోకి ప్రభుత్వాన్ని నెడుతున్నారు. వాళ్ళు దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోకపోతే ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడాల పరిస్థితి ఏర్పడుతుంది, ఆయా డిపార్ట్మెంట్లు ఇబ్బంది ఎదుర్కోవాల పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీకాంత్, అంటే ఇక్కడ స్వామి ఇంకొక ప్రశ్న, ముఖ్యమంత్రి దగ్గరే కీలకమైనటువంటి శాఖలు ఉండడం, వాటిల్లోనే ఇట్లాంటి లోపాలు జరుగుతూ ఉండడం, ఒకవైపు క్రైమ్ రేట్ పెరుగుతూ ఉండడం, ఇంకోవైపు హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ కేంద్రాలు ఉండడం, ఇంకోవైపు విద్యా వ్యవస్థ మొత్తం కూడా పేపర్ లీకేజ్ అవుతున్నాయి. అటు వాల్యుయేషన్, రీవాల్యుయేషన్లు, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు మున్సిపాలిటీలో చూసుకుంటే హైడ్రా వ్యవస్థ కానీ, హైదరాబాద్ జిహెచ్ఎంసీ వ్యవస్థ కానీ ఇవన్నీ ముఖ్యమంత్రి పరిధిలోనే ఉంటాయి. నిజానికి ముఖ్యమంత్రి అంటేనే ఊపిరి సలపనటువంటి పని ఉంటుంది. సో ఇది పని విభాగాలు ఎవరికి వారికి కేటాయిస్తే కొంత ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చా? ఇంత ప్రెషర్ ని ముఖ్యమంత్రి ముందు చూపుతో చేయలేకపోతున్నారా? ఎట్లా చూడొచ్చు అంశాన్ని? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఏ ఫైల్ని కూడా ఏ రోజు దాన్ని పెండింగ్లో పెట్టట్లేదు. ఆ రోజు రాత్రి 11 గంటల లోపే తన ప్రతి ఫైల్ని క్లియర్ చేసి ఆ శాఖలకు పంపిస్తున్నానని చెప్పినప్పటికీ కూడా దాని ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతున్న విషయం స్పష్టంగా కనబడుతుంది. వారికి రాజకీయంగా సరైనటువంటి అవగాహన ఉన్నప్పటికీ కూడా దాన్ని కింది స్థాయి అధికారులతో దాన్ని ఇంప్లిమెంట్ చేయించడంలో లోటుపాట్లు కనబడుతున్నాయి. అధికార యంత్రాంగం మొత్తం వ్యవస్థను తన పైన వేసుకొని పనిచేయాల్సినటువంటి విషయాల్లో చాలామంది కూడా ఏం చేస్తే ఏమవుతుందని చెప్పేసి అధికార యంత్రాంగం భయపడుతున్న కారణంగానే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ లేని కారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వద్ద జీఏడీ కావచ్చు, హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇవన్నీ కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి. వెల్ఫేర్తో పాటు అభివృద్ధి సంబంధించిన కీలక శాఖలు ఆయన వద్ద ఉండడంతో కూడా వాటిని సకాలంలో సమన్వయం చేసుకోవాల్సినటువంటి ఒక్కొక్క సీనియర్ మంత్రులు చూసేటువంటి శాఖలు, ఒకవైపు విద్యాశాఖ, మున్సిపల్ శాఖ అనేది కూడా అత్యంత సీనియర్ అనుభవమైనటువంటి మంత్రులు చూసేటువంటి శాఖలు ఆయన వద్ద పెట్టుకునే కారణంగా ఒకవైపు రాజకీయాన్ని ఒకవైపు కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఇటు అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ చేసుకోవాలి, రాష్ట్రం జరుగుతున్న పరిణామాలు చూసుకోవాలి, ఎప్పటికప్పుడు తమ సొంత పార్టీ హైకమాండ్తో టచ్లో ఉండి వారిని కూడా సంతృప్తిపరచాలి. ఈ మొత్తం కోఆర్డినేషన్లో ఆయన కొంత కోఆర్డినేషన్ తప్పిన కారణంగానే కొన్ని చోట్ల అధికార యంత్రాంగం సహకరించిన కారణంగా ఇలాంటి సమస్య తలెత్తుందని చెప్పి అనుకుంటున్నారు. ప్రజలు కూడా దీంతో బాగా సఫర్ అవుతున్నారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మహేష్ గారు పీడీఎస్సీ నుంచి, అట్లాగే సుమన్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు, అండ్ రాహుల్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. మహేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎక్కడ సమన్వయం లోపిస్తోంది, ఎక్కడ అవగాహన లోపిస్తోంది, ఎందుకు ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వాన్ని నిందిస్తోంది, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కట్టడానికి సమయం సరిపోతోందని చెప్పేసి. ఎట్లా చూస్తున్నారు మహేష్ గారు? ప్రధానంగా అంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నా విద్యారంగంలో ఉన్నటువంటి నిధులు కేటాయింపు దగ్గరనే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి.
కానీ ఆ రకమైనటువంటి శ్రద్ధ ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా శ్రద్ధ వహించట్లేదు. ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో అనేకమైన రాష్ట్రాలు విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నాయి. అధిక నిధులు కేటాయింపు జరగడం లేదు. అంతో ఇంతో కేటాయించినా కూడా అవి కూడా నిధులు కేటాయింపు వరకు సరిపోతున్నాయి కానీ ఖర్చు చేయడం అనే ఒక పరిస్థితి ఈ రోజు మనకు కనపడతా ఉంది. కనీసం మేము గతం నుంచి అనేకమైన విద్యా సంఘాలు, మేధావులు అందరూ కూడా చెప్తున్నట్టు విద్యారంగంలో ఎక్కువ శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి మాట్లాడినా కూడా ఇప్పుడు ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, మా దగ్గర డబ్బులు ఇవ్వని చెప్పేసి మాట్లాడుతామండి. ఈ డబ్బులు యాక్ట్ చేస్తాయి, మరి బడ్జెట్ పెట్టినప్పుడు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? విద్యారంగానికి నిధులు కేటాయించాలి కదా. అట్లా కేటాయించిన ఒక స్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. గత 2 ఏళ్లుగా గత ప్రభుత్వం ఉన్న బకాయిలు అట్లే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా విడుదల చేయని పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలది. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏమంటుంది, ఫ్యూచర్ సిటీ కడతా అంటుంది. అదే విధంగా ఈ ప్రభుత్వం ఏమంటుంది, మూసిని క్లీన్ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతుంది. అదే విధంగా గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్ళని ఎత్తిపోతల్లో పెట్టి మేము ఈ రోజు హైదరాబాద్ నగరానికి నీళ్ళు అందిస్తామని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే కమిషన్ల కొరకు, కమిషన్లు దండుకోవడం కొరకు ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు పనులు చేపించి కమిషన్లు దండుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు పేద బడుగు బలైన వర్గాల మీద లేదనేది మనకి కనబడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. విద్యార్థికి ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ వాళ్ళు ఖచ్చితంగా టైం పెట్టి విత్ ఇన్ ద టైం పీరియడ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సుమన్, మహేష్ గారు. థ్యాంక్ యూ సుమన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరేం చెప్తున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అడ్జస్ట్ చేస్తున్నారు. ఇప్పటికి 600 కోట్లు ప్రస్తుతానికి టోకెన్ల వారీగా ఇస్తున్నాం, ఇంకొక 600 కోట్లు దీపావళి వరకు ఇస్తాం. బట్ విద్యా వ్యవస్థ నడిపించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చెప్తోంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇప్పటికీ 23,000 కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. అంటే ఓవరాల్ బడ్జెట్ లో 7.57% మాత్రమే. బట్ ఆ బడ్జెట్ ని కూడా పూర్తి స్థాయిలో అందించలేకపోతుంది. ఎక్కడ మిస్ అవుతుంది సమన్వయం? తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా చేయలేదని చెప్పేసి ఆ మాటల మీద నిలబడినటువంటి ప్రభుత్వము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే తప్పిదాలు చేస్తుందో ఆ తప్పిదాలని కూడా మళ్ళీ మేము చేయమని చెప్పేసి వీళ్ళు వాగ్దానం ఇచ్చి తెలంగాణ సమాజాన్ని కూడా నమ్మించి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. దాంట్లో విద్యార్థులుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కూడా మేము ఉన్నాము. కానీ మేము వచ్చిన రోజు ప్రభుత్వాన్ని ఆరంభించే ముందే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది వ్యవహార శైలిని మార్చుకోండి, దయచేసి యూనివర్సిటీలు కావచ్చు, విద్యా వ్యవస్థను కావచ్చు, అన్నిటి కూడా పకడ్బందీగా అమలు చేయాలి, వాళ్ళ సంక్షేమం కోసం తోడ్పడాలని చెప్పేసి జార్జిరెడ్డి పీడిఎస్గా కోరడం జరిగింది. అట్లాగే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత గతంలో పాలకులు 3 ఏళ్ల నుంచి వాళ్ళు ఇవ్వకపోగా వీళ్ళు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. ఇంచుమించు 8,000 కోట్ల పైగా రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల కాలేదు. దీని పరంగా ఇంచుమించు 15 లక్షల పైగా విద్యార్థులు వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఒక ఫ్యాషన్ తో, ఒక డిజైర్ తో పెట్టుకున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఈరోజు చాలా మట్టుకి రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక ఈ రోజు వాటిని మూత వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒకవైపు చాలా మంది మేనేజ్మెంట్స్ కూడా ఈ రోజు సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఈ రోజు దిగజారినట్టుగా వాళ్ళకి కనపడతా ఉంది. ఇది గత 2 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి తంతుగా మనం చూస్తా ఉన్నాం. రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వకపోవడంతో అనేక సందర్భాలలో వినతి పత్రాల నుండి ధనలో రాస్తారోకోలు, ముట్టడులు, అలాగే అనేక మంది మొన్న జూలై 3వ తారీఖు, 4వ తారీఖు కూడా 48 గంటల బంద్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక సందర్భాలు చేసినా కూడా గతంలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా భట్టి విక్రమార్క గారు కూడా సెక్రటేరియట్ లో కలిసి మాట్లాడటం జరిగింది. ఇవంతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మరోవైపు ఈ సమస్య మీరు కేవలం విద్యార్థులుగా, విద్యా వ్యవస్థగా చూస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఇంచుమించు 15 లక్షల విద్యార్థులకు సంబంధించినటువంటి జీవితాలు, అలాగే కుటుంబాలు, అలాగే వాటిని నడుపుతున్నటువంటి వివిధ సంబంధించినటువంటి ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యగా చూడాలి. ఇది తెలంగాణ అస్తిత్వ సమస్యగా చూడాలి. విద్యారంగం అంటేనే ఈరోజు ప్రధానమైనటువంటి హెల్త్ సెక్టర్ ఎట్లా చూస్తామో తెలంగాణలో విద్యారంగాన్ని కూడా అంతే ప్రాథమికంగా చూస్తుంటాం. కాబట్టి వీటిని పక్కదో పట్టే విధంగా చూడటం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము మాట్లాడటం జరిగింది. అలాగే ఇప్పుడు కేవలము వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయారిటీస్ లో వాళ్ళు ముడుపులు తీసుకునే ప్రయారిటీలో భాగంలో ఈరోజు మూసీ కావచ్చు, RRR కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇట్లా అనేక సందర్భాలలో అన్ని కూడా వాళ్ళు దగ్గరగా చూసుకొని వాళ్ళ కమిషన్లు వచ్చే దాంట్లో మాత్రమే ఈ రోజు వాళ్ళు కార్యక్రమాన్ని గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో కూడా ఫెయిల్ అయిపోయింది, హైకోర్టే చెప్పేసింది. సో ఇప్పుడు
టీజీపీఎస్సీ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? ఈ విషయంలో మీరేమంటారు? వాళ్ళు ఏదైతే గతంలో చేసిర్రో అదే విధాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ ధోరణి మార్చుకోవాలి. గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో విద్యార్థులుగా నిరుద్యోగులుగా అనేక సందర్భాల్లో కూడా 1:100 అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ లో కూడా చాలా అవకతవకలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రేషియో ఏదైతే ఉందో అది సరిగ్గా రీవాల్యుయేషన్ డిమాండ్ చేస్తున్నారా, రీ ఎగ్జామ్ డిమాండ్ చేస్తున్నారా? తప్పనిసరిగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. ఎక్కడ అవకతవకలు జరిగినా సరే దాన్ని తప్పనిసరిగా వాళ్ళు దాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు అడుగులు వేయాలి. అడుగులు వేయకుండా ఈ రోజు ఊకదంపుడు ఉపన్యాసాలతో దీన్ని ప్రక్షాళన చేస్తున్నాము, యూపీఎస్సీ మాదిరిగా చేస్తున్నామని చెప్పేసి గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రణాళికలు తీసుకొచ్చి ప్రభుత్వం నుండి ఒక పేపర్ స్టేట్మెంట్లు మాత్రం ఇస్తున్నారు తప్ప పరిపాలన అనేది సరిగ్గా చేయట్లేదు అనే నిదర్శనమే ఈ రోజు కావచ్చు. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న టీఎస్పీఎస్సీ అవకతవకలు కావచ్చు. ఇవన్నీ కూడా ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది సరైనది కాదు. గత పాలకులు ఏదైతే చేస్తున్నారని రాహుల్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. రాహుల్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఎక్కడ ఫెయిల్ అవుతోంది? ఎందుకు సమన్వయపరచలేకపోతున్నారు? మీరు ఇచ్చిన మేనిఫెస్టో నా దగ్గర ఉంది, నా చేతిలో ఉంది, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో. దాంట్లో 2వ పాయింట్ పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. సో పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియమించలేకపోయారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోయారు. ఇందులో ఫెయిల్ అయింది టీజీపీఎస్సీ. సో ప్రభుత్వం దీన్ని ఒప్పుకున్నట్టేనా? ఈ మేనిఫెస్టోలో ఉన్నదానికి మీరు చేస్తున్న దానికి సంబంధం లేదు కదా? ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం సార్. నమస్తే. విషయం ఏంటిదంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎందాకైనా ఆలోచిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా అంటారు కదా. ఇప్పుడు ఈ టాపిక్ నేను చెప్తా, టీపీఎస్ దాని గురించి. ఫీజు రియంబర్స్మెంట్ గురించి నిన్న యథావిద్య కాలేజీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తే మా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వారు ఆలోచించి మంత్రులతో పాటు చర్చించి విద్యార్థులకు కాలేజీలు బంద్ అయితే వాళ్ళ విద్య అంతా పోతుందని చెప్పి ఆ దిశగా ఆలోచించి మా ప్రభుత్వం ఏం తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు డిమాండ్ చేసినది 1200 కోట్లు డిమాండ్ చేస్తారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం. మేమేం చేస్తాం, ఇప్పుడు గతంలో కేసీఆర్ 1,00,000 కోట్లు అప్పులు చేసిపోయాడు, ఈ రాష్ట్రంలో అప్పుల కుప్ప వేసాడు. ఇప్పుడే నెమ్మదిగా కొంచెం పేరుకుంటూ వస్తున్నాము అని చెప్పి. అయినా సరే మాకు ఎంత బాధ్యత మా మీద పడ్డా సరే తెలంగాణ రాష్ట్రం మీద ఇచ్చిన బడ్జెట్ కు చేస్తున్న విధానానికి సంబంధం లేదు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కేసీఆర్ చేసినటువంటి అప్పుల, కేసీఆర్ పెట్టినటువంటి పెండింగ్ బిల్లుల ఇవి ప్రభుత్వానికి ఈ రోజు తెలిసింది కాదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుసు. దాంట్లో ద 4th పాయింట్ అభయహస్తంలో ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు మెరుగైన విద్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తాం అని మీరు చెప్పినటువంటి కామెంట్. సో పాత బకాయిల విషయం మీకు అప్పటికి తెలుసు, అప్పుడు ప్రతిపక్షంలో తెలుసు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కేసీఆర్ నిర్ణయించడం ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే సార్ ఒక్కదాని మీద నేను అప్పు చేసిన నేను అంటలేను సార్. నేను ఏమంటున్నా, ఈ రాష్ట్రం మీద అప్పు చేసిండ్రు, ఆ అప్పుల మీద మాకు ఇప్పుడు లావాదేవీ లేకుండా పోతున్నాయి. ప్లస్ ఇందాక పెద్దలు అన్నట్టు విద్యార్థులు వాళ్ళు అన్నట్టు మీ సోదరులు అన్నట్టు ఏమంటారు, అప్పుల పాలైందని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్తారు. మేము కూడా చెప్తున్నాం, ఈ రాష్ట్రం మీద అప్పులు చేసిండు. తెలంగాణ రాష్ట్రం నుంచి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కూర్చుండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మేము ఒక ఫీజు రియంబర్స్మెంట్ గురించి అంటలే, మేము ఈ రాష్ట్రం మీద అప్పుల పాలు చేసిండు. ఆ అప్పుల పాలు ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పుత్కల్ దాకా వచ్చింది. అది ఒక్కొక్కటి తక్కువ చేసుకుంటూ వస్తుండ్రు. అయినా సరే బట్టి విక్రమార్క గారు ఏమంటారు, మాకు ఎంత బాధ్యత వచ్చినా సరే విద్యార్థుల కోసం వెనుకాడుగు వేయమని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ 600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కోసం అమలు రిలీజ్ చేస్తున్నారు. దీపావళి తర్వాత మరో 600 కోట్లు వాళ్ళు అనుకున్న దగ్గర 1200 కోట్లు కేటాయించాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కోసం రిక్వెస్ట్ చేస్తే మేము ఎటువంటి ₹1 కూడా తీయకుండా మేము అమలు పరుస్తామని చెప్పి నిన్న బట్టి విక్రమార్క గాని శ్రీధర్ బాబు గారు కానీ క్లారిటీగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. 600 కోట్ల మొత్తం కూడా 8,000 కోట్ల పైచులకు రావాలి. మీరేదో భిక్షమేస్తున్నట్టు ఇవ్వటం కాదు, ఇది విద్యార్థులకు రాస్తున్న రాజ్యాంగపరమైన హక్కు, దాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. ఇది ఒక దఫా కాదు, గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి వాళ్ళు ఇంచుమించు 30 సార్లు కలిశారు. రాష్ట్రంలో ఉన్న అనేక విద్యార్థి సంఘాలు ధర్నా నుంచి రాస్తారోకో నుంచి నేను ఏమంటానంటే అర్థమైతే నువ్వు ఫస్ట్ ఒకసారి
ఈ రాష్ట్ర వినడం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గది చెప్పు నువ్వు ఫస్ట్ నేను అడిగిన దానికి సమస్య ఎవరు అప్పు చేశారు? 15 లక్షల 10 సంవత్సరాలు విద్యార్థులు రియంబర్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకం మొత్తం కూడా అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయినా సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఈ విషయం మీద చాలా ఒక విషయం 22 నెలలు అవుతా ఉంది. ఇంకా ఎన్ని రోజులు గత ప్రభుత్వం నిర్ణయిస్తారు మీరు? ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మీరు ఎన్ని రోజులు ధర్నా అధికారం చేస్తున్నారు? ఇచ్చింది రైట్ అంటే మీ అంటే పరిపాలన రాహుల్ గారు ఈ ప్రశ్న ఒక్క సుమన్ గారు అడిగే ప్రశ్న కాదు, మొత్తం లక్షలాది మంది విద్యార్థుల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. రేపు పొద్దున కాలేజ్ యాజమాన్యాలు కాలేజీలు నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, సుమన్ గారు, రాహుల్ గారు ఫర్ జాయినింగ్. సో తెలంగాణలో ఇక సమ్మెబాట పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక రేపో మాపో రేషన్ డీలర్లు కూడా సమ్మెబాట పడడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళు కూడా అల్టిమేటం జారీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వైపు కాలేజీలు బంద్ అయితే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? సో ప్రభుత్వం ఈ విషయంలో కొంత చొరవ తీసుకుని 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం, దఫల వారీగా టోకెన్ సిస్టమ్ తో రిలీజ్ చేస్తామంటూ ఇప్పటికే ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇది కేవలం ఇక్కడ వరకే కాదు, ఇక ఇది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ లాగా కనిపించేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఓవైపు రాజకీయంగా అన్ని అంశాలని రైతుల పరంగా ఎదుర్కొంటోంది, పార్టీ పరంగా ఎదుర్కొంటోంది, ప్రభుత్వ పరంగా ఎదుర్కొంటోంది, 10 మంది ఎమ్మెల్యేల పరంగా ఎదుర్కొంటోంది, మిగతా విద్యారంగం పరంగా ఎదుర్కొంటుంది, ఆరోగ్య రంగం పరంగా ఎదుర్కొంటుంది. అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం కొన్ని చిక్కులు అయితే ఎదుర్కొంటుంది. చూద్దాం ఎట్లా వీటిని ఎదుర్కొంటూ ఇంకో సగం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లబోతుంది. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ అవర్ నెక్స్ట్ అప్డేట్స్. కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.